హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేనే మీ వెన్నెల. ఈరోజు స్టోరీ రావణ్ ఎపిసోడ్ 20. ప్లీజ్ నవీన్, ఇక ఈ విషయంలో నన్ను ఆపాలని ప్రయత్నించకు. ఎన్ని రోజులు కేవలం నీ కోసమే ఆగాను. ఇక నన్ను ఆపాలని చూడకురా అని సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్తున్న ఆర్యన్ కి కనబడకుండా దాక్కున్నాడు. వీళ్ళ మాటలన్నీ చాటుగా విన్న విక్రమ్. ఆర్యన్ వెళ్ళిపోగానే నవీన్ అసహనంగా, చా, అసలు వీడెందుకు ఇలా అంటున్నాడు? ఈ కాలేజ్ లో అందరికీ అర్థమయ్యింది ఆ మేఘా క్యారెక్టర్ ఏంటో, కానీ వీడికి ఎందుకు అర్థం కావట్లేదు? నిజంగా ప్రేమ గుడ్డిది అంటే ఏంటో అనుకున్నాను, కానీ వీడి విషయంలో అది నిజమని నిరూపిస్తున్నాడు. వీడు కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వాడు ఆ మేఘనని నమ్ముతున్నాడు. వీన్ని ఎలా మార్చాలో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుని అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోయాడు నవీన్. నవీన్ వెళ్ళిపోయాక నవీన్ అనుకున్న మాటలన్నీ విన్న విక్రమ్, హో, అయితే అందరికీ తన క్యారెక్టర్ గురించి తెలుస్తున్నా గాని ఈ ఆర్యన్ ఎందుకు వదలడం లేదు? నిజంగా నవీన్ అన్నమాట 100% రైట్. నిజంగా ప్రేమ గుడ్డిది కాబట్టే ఆర్యన్ లాంటి ప్రేమ పిచ్చోళ్ళని ఆ ప్రేమ పేరు పెట్టుకొని అది ఇలా చీట్ చేస్తుంది. కానీ నేను ఈసారి అలా జరగనివ్వను. మరోసారి దానివల్ల ఎవ్వరినీ మోసపోనివ్వను. ఈసారి నేను ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ కి అటు దానికి ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యాలంటేనే వణుకు పుట్టాలి, ఒంట్లో వణుకు రావాలి. ఇటు ఆర్యన్ కి దాని నిజ స్వరూపం ఏంటో కూడా తెలిసి రావాలి. వన్ షాట్ టూ బర్డ్స్. చీటర్, గెట్ రెడీ ఫర్ యువర్ షాక్ ట్రీట్మెంట్ అనుకొని ఈవిల్ గా నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. రోజులానే ఎగ్జామ్ అయిపోగానే మేఘని లాక్కొని మరి ఇంటికి తీసుకువెళ్ళాడు విక్రమ్. విక్రమ్ మేఘనకి ఎగ్జామ్స్ ఉన్నన్ని రోజులు తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా చదువుకోవడానికి ఛాన్స్ ఇస్తూ ఇంటి పనులు మాత్రం చేయిస్తూ రాత్రిళ్ళు తనని ఫ్రీగా వదిలేస్తున్నాడు. మేఘన ప్రతిరోజు 12 గంటల వరకు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాతే నిద్రపోతుంది. నెక్స్ట్ డే ఫైనల్ ఎగ్జామ్ డే. మేఘనకి రావణ్ చెరలో చివరి డే. తెల్లవారితే మేఘనకి ఫ్రీడమ్ వచ్చే డే. నిజానికి మేఘనకి కూడా తెలీదు విక్రమ్ ఇంట్లో అదే తన చివరి రోజని. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇన్నాళ్ళు ఆ చెర నుండి తప్పించుకోవాలని ప్రయత్నించిన తానే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుందని. రోజులానే విక్రమ్ మేఘనతో పాటు యూనివర్సిటీకి స్టార్ట్ అయ్యాడు. విక్రమ్ కార్ క్యాంపస్ గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వడంతోనే బైక్ పార్కింగ్ లో ఉన్న ఆర్యన్ కళ్ళల్లో వెలుగులు, నవీన్ మొహంలో కోపం. వాళ్ళిద్దరిని చూస్తున్న విక్రమ్ ఫేస్ లో కన్నింగ్ స్మైల్. ఇవేమీ తెలియని మేఘా ఫేస్ లో నిర్లిప్తం. అన్ని ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి. మేఘన కార్ దిగబోతుంటే విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసి, ఇవాళ ఎగ్జామ్స్ అయిపోగానే మరుక్షణంలో నువ్వు నా క్యాబిన్ లో ఉండాలి. ఒక్క సెకండ్ లేట్ అయినా ఏదైనా జరగొచ్చు. నీ బాబు జైలుకే వెళ్ళొచ్చు, మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు, లేదంటే నువ్వు నాకు రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ క్యాంపస్ లో నోటీస్ బోర్డ్ లో డిజిటల్ స్క్రీన్ మీద కనిపించి ఏమైనా కావచ్చు. అర్థమయ్యిందా అన్నాడు బేస్ టోన్ లో విక్రమ్. విక్రమ్ వార్నింగ్ విన్న మేఘనకి సెకండ్ ఆప్షన్ ఆలోచించే అవకాశం కూడా లేకపోవడంతో భయంతో ఓకే సార్ అంది. హా, గుడ్ అంటూ తన చెయ్యి వదలగానే కిందకి దిగుతున్న మేఘనతో మరోసారి ఎగ్జామ్ అయ్యాక 1 సెకండ్ లేట్ అయినా నీకు ఇంకో ఛాన్స్ ఉండదు మేఘన అని మరీ చెప్పాడు విక్రమ్. విక్రమ్ ఎందుకు అలా చెప్తున్నాడో తెలియక కొంచెం ఆశ్చర్యంగానే అలాగే సార్ అంది మేఘన. ఇక వెళ్ళు అంటూ ఆమె కార్ దిగేలోగా విక్రమ్ కూడా కార్ దిగి డోర్ వైపు వచ్చి మేఘన చెయ్యి పట్టుకుంటూ తనతో నడిపించుకుంటూ వెళ్ళాడు క్లాస్ రూమ్ వరకు. వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న ఆర్యన్ కళ్ళు మేఘన మొహంలోని ఎక్స్ప్రెషన్ చూడడానికి ప్రయత్నిస్తుంటే నవీన్ కోపంగా చూస్తున్నాడు. మేఘన ఎగ్జామ్ రాస్తున్నంతసేపు విక్రమ్ మాటలనే తలుచుకుంటూ ఎందుకు తనలా ఎగ్జామ్ పూర్తవగానే రమ్మన్నాడో అని ఆలోచిస్తూనే రాయడం పూర్తి కాగానే పేపర్స్ వెంటనే ఇన్విజిలేటర్ కి ఇచ్చి ఒక్కొక్కరుగా బయటికి వస్తూ ఉంటే మేఘన హడావిడిగా విక్రమ్ క్యాబిన్ కి వెళ్ళడానికి పరిగెడుతుంది. అప్పుడే మేఘనకి ఎదురుగా వచ్చాడు ఆర్యన్. ఆర్యన్ ని చూసిన మేఘన ఒక్క క్షణం ఆగితే, మేఘ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అన్నాడు ఆర్యన్. మేఘన ఇన్ని రోజులుగా ఆర్యన్ ను చూస్తుంది. ఎప్పుడూ తనతో మిస్బిహేవ్ చేయలేదు అతను.
కనీసం ఒక్కసారి కూడా తనతో డైరెక్ట్ గా మాట్లాడకుండా చాలా అంటే చాలా పొలైట్ గా బిహేవ్ చేసేవాడు. అలాంటి ఆర్యన్ ఇవాళ తనతో మాట్లాడాలి అనగానే ఒక క్షణం తనే చెప్పేది వినాలి అనుకుంది మేఘన. విక్రమ్ తన క్యాబిన్ లో ఉన్న సీసీలో ఇదంతా చూస్తూనే ఉండడంతో ఎక్కడ ఆర్యన్ తన లవ్ విషయం చెప్తాడేమో అని టెన్షన్ గా వెంటనే అక్కడే ఉన్న ఇంటర్కమ్ నుండి ఆఫీస్ రూమ్ కి కాల్ చేసి అటెండర్ తో ఫైనల్ ఇయర్ మేఘనని ఇమీడియట్ గా నా క్యాబిన్ కి పంపించు అని గంభీరంగా చెప్పాడు. అటెండర్ విక్రమ్ వాయిస్ లోని బేస్ కి భయపడుతూనే మేఘనను వెతుక్కుంటూ వెళ్లేసరికి ఆర్య ముందు నిలబడిన మేఘనను చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన అటెండర్ అలుపు తీర్చుకుంటూనే మేడం, మిమ్మల్ని విక్రమ్ సార్ రమ్మన్నారు, తొందరగా అని చెప్పాడు. విక్రమ్ పేరు వినగానే అప్పటి వరకు ఆర్యన్తో మాట్లాడదాం అనుకున్న మేఘన ఇక భయపడిపోతూ, ఇప్పుడు కాదు ఆర్యన్, నేను మళ్ళీ ఇంకోసారి నీతో మాట్లాడతాను, సారీ బాయ్ అంటూ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది విక్రమ్ క్యాబిన్ కి. ఆర్యన్ వెళ్తున్న మేఘతో, కానీ మేఘన, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ చెప్తూనే ఉన్నా కూడా తనని పట్టించుకోకుండా వెళ్తున్న మేఘన వెనకే వెళ్తున్న ఆర్యన్ని నవీన్ ఆపేశాడు. మేఘన పరిగెత్తుకుంటూ ఎక్కడ ఒక్క సెకండ్ లేట్ అయితే ఏం అనర్థాలు జరిగిపోతాయో అన్న భయంతో విక్రమ్ క్యాబిన్ కి వెళ్లే వరకు కనీసం ఒక్క చోట కూడా ఆగి అలుపు తీర్చుకోకుండా పరిగెడుతూనే వెళ్లిపోయింది. విక్రమ్ క్యాబిన్ కి వెళ్లేసరికి తనకి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. లేట్ అయిందని ఇప్పుడు ఏం చేస్తాడో అన్న భయంతో అతని ముందు నిలబడి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటే, సార్ అంది ఆయాసం తీర్చుకుంటూ మేఘన. విక్రమ్ సిస్టమ్ చూస్తూ, 3 minutes లేట్ మేఘన, నేను ఏం చెప్పాను, 1 second లేట్ అవ్వకూడదు అని చెప్పానా లేదా? అయినా నేనంటే భయం లేకుండా 3 minutes లేట్ గా వచ్చావు, దీనికోసం నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అన్నాడు విక్రమ్ కన్నింగ్ గా చూస్తూ. సార్ ప్లీజ్ సార్, నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే, మా డాడీని మాత్రం ఏం చెయ్యొద్దు ప్లీజ్ సార్ అంటూ మేఘన బతిమలాడుతుంటే విక్రమ్ కొద్దిగా నవ్వుతూ ఒక్కసారి కళ్ళు పైకెత్తి, అయితే నీకు నేను ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అంటావు అంతేనా అన్నాడు. అవును సార్, నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అనగానే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటే నేను ఏం చెప్పినా చేస్తాను అంటావు అంతే కదా అన్నాడు మళ్ళీ విక్రమ్. అంతే సార్, మీరు ఏం చెప్పినా చేస్తాను, ఏ పనిష్మెంట్ అయినా భరిస్తాను ప్లీజ్ సార్ అంది మేఘన. అప్పటికి తన చూపు సీసీ ఫుటేజ్ మీద ఉండడంతో మేఘన కోసం వస్తున్న ఆర్యని నవీన్ ఆపడం, ఆర్యన్ అది పట్టించుకోకుండా తన వెనకే రావడానికి ప్రయత్నించడం, వాళ్ళిద్దరూ కొద్దిగా వాళ్ళ క్యాబిన్ వైపు రావడం, ఇదంతా చూస్తూనే ఉన్నాడు విక్రమ్ సీసీలో. మరి వాళ్ళు మరింత దగ్గరగా వస్తున్నప్పుడు విక్రమ్ మేఘనతో, అయితే రా, నాకు డీప్ లిప్ కిస్ కావాలి, అది నీ నుండి, నీ తరపు నుండి ఫుల్ ఇంటెన్స్డ్ గా కావాలి, చాలా ప్రేమగా కావాలి, నీ కళ్ళల్లో వేరే ఏ ఫీలింగ్ లేకుండా కేవలం ఫుల్ ఇంటెన్సిటీతో ఉండాలి. విక్రమ్ కోరిక వినగానే మేఘన అక్కడే ఆగిపోయి షాక్ తో, ఏంటి సార్ అంది చాలా దిగ్భ్రాంతిగా. ఎస్, నువ్వు విన్నది కరెక్టే మేఘ్న, కమాన్, ఐ వాంట్ టు డీప్ లిప్ ప్లగ్ ఫ్రమ్ యూ, దట్ టు వెరీ ఇంటెన్సిటీ, కమాన్ క్విక్ అన్నాడు విక్రమ్. మేఘన భయపడుతూ ప్లీజ్ సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే విక్రమ్ సీరియస్ గా, మేఘ, నీ కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి బొట్టు రాలినా నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడు ఆ కన్నీళ్లు తుడుచుకొని నాకు ఇంటెన్స్ గా ముద్దు పెట్టలేదు అనుకో, నేను వెంటనే ఇప్పుడు మీ నాన్న కోసం పోలీసులకు కాల్ చేయాల్సి వస్తుంది, నేనేం చేయగలను చూపించమంటావా అంటూ ఫోన్ తీయగానే మేఘన వద్దు సార్ అంటూ భయపడుతూ కన్నీళ్లు తుడుచుకోకుండా అక్కడే నిలబడిపోయింది. కమాన్ మేఘన, కమ్ ఫాస్ట్ అంటూ తొందర పెడుతున్నాడు విక్రమ్ తనని, ఎందుకంటే ఆర్యన్ వాళ్ళు తన క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఫోన్ తీస్తున్న విక్రమ్ తో వద్దు సార్ అని కన్నీళ్లు తుడుచుకుంటున్న మేఘన గబగబా కన్నీళ్లు తుడుచుకొని విక్రమ్ ముందుకు వెళ్లి తనంతట తానుగా మొదటిసారి అతని పెదాల్ని అందుకుంది మేఘన. సరిగ్గా అప్పుడే ఆర్యన్ విక్రమ్ క్యాబిన్ డోర్ దగ్గరికి రావడం, మేఘ విక్రమ్ కి లిప్ కిస్ చేయడం, ఇదంతా డోర్ బయట నుంచి చూస్తున్న ఆర్యన్ గుండె పగిలి ముక్కలు అవ్వడం వెంటనే జరిగిపోయాయి. ఆర్యన్ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్న విక్రమ్
ఒక కంట అతన్ని చూస్తూనే 5 నిమిషాల పాటు మేఘనతో డీప్ లిప్ లాక్ లో ఉంటే ఇక అది చూడలేనట్టు ఆర్యన్ ఒక మూలకు ఆనుకొని కింద కూలబడిపోతున్నప్పుడు మేఘనను వదిలి ఓకే బేబీ, ఐ హావ్ సమ్ వర్క్, యూ కెన్ గో నౌ ప్లీజ్ రా అన్నాడు వాళ్ళకు వినిపించేలా. మేఘకు అస్సలేం అర్థం కాలేదు. విక్రమ్ అలా వెళ్ళమనగానే ఎందుకు రమ్మన్నాడో, ఎందుకు వెళ్ళమంటున్నాడో తెలియట్లేదు. కానీ జరిగిన దానికి మాత్రం ఆమె కళ్ళల్లో నీరు చేరుకుంటూ ఉండగా వెంటనే విక్రమ్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె చెవి దగ్గర కిస్ చేస్తున్నట్టుగా వచ్చి మెల్లగా మాట్లాడుతూ నీ కళ్ళల్లో వాటర్ వచ్చాయనుకో మేఘన, అంటే మాత్రం నువ్వు ఊహించనిది జరుగుతుంది మేఘ. బీ కేర్ఫుల్. నీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా రావడానికి వీల్లేదు అని చెప్పాడు. చెప్పి ఓకే బేబీ, వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ రా ప్లీజ్, ఒక్క 10 మినిట్స్ టైం ఇవ్వు నాకు, నా వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, మనం ఇంటికి వెళ్దాం ప్లీజ్ బేబీ అంటూ హస్కీగా చెప్పి తనని వదిలేశాడు. విక్రమ్ వదలడంతోనే బయటకు వచ్చేస్తున్న మేఘనకి డోర్ బయట శూన్యంలోకి చూస్తూ కళ్ళల్లో నీళ్లతో కనిపించాడు ఆర్యన్. పక్కనే ఉన్న నవీన్ తనని ఓదారుస్తూ ఉంటే మేఘన ఆర్యన్తో ఆర్యన్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది తడబడుతూ. ఆర్యన్ ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో మేఘాని చూస్తూ ఉంటే నవీన్ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకోగా ఛీ, ఏంటి మేఘ నువ్వు చేస్తున్న పని? నీకు తెలీదా ఆర్యన్ నిన్ను మొదటి నుండి ఎంత ఇష్టపడుతున్నాడో? ఇన్నాళ్ళు అన్నీ తెలిసే కదా వాణ్ణి నీ వెంట తిప్పుకొని ఇప్పుడు డబ్బున్నవాడు రాగానే వాడితో వెళ్ళి ఛీ, ఇలా కొంచెం కూడా నీకు అసలు మనస్సాక్షనే లేదా మేఘన? ఎన్ని రోజులుగా వాడు నిన్ను ప్రేమిస్తూ వెంటపడుతూ తిరుగుతున్నాడు కదా. ఒక ఆడపిల్లకి తనని ఎవరైనా పరాయి మగాడు ఇష్టంతో చూసే చూపులు, ప్రేమతో చూసే చూపులు ఈజీగా అర్థమవుతాయి అంటారు కదా. ఆర్యన్ కళ్ళల్లో నీకెప్పుడు ప్రేమ కనిపించలేదా అంటూ మేఘాని నిలదీశాడు నవీన్. అప్పటికే విక్రమ్ చేసిన పనికి కోపంలో ఉన్న మేఘన ఇంకా ఒక్కసారిగా బరస్ట్ అయిపోతూ తన ఆవేశాన్ని బయట పెట్టేసింది. ఏమంటున్నావు నవీన్? ఆర్యన్ నన్ను లవ్ చేయడం ఏంటి? మీకు మీరుగా ఏమైనా అనుకోవచ్చా? నా ఇష్టంతో అసలు సంబంధమే లేదా? నేను ఎప్పుడైనా చెప్పానా ఆర్యన్ని లవ్ చేస్తున్నానని? తను నన్ను లవ్ చేసినంత మాత్రాన నేను కూడా లవ్ చేయాలని ఏమైనా రూల్ ఉందా? మీకు మీరుగా ఏదేదో అనేసుకొని ఎందుకు నా జీవితంతో ఇలా ఆటలాడుతున్నారు అని అనేసి నవీన్, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ఆర్యని ఎప్పుడూ ప్రేమించలేదు. అసలు నేను ఆర్యని జస్ట్ ఫ్రెండ్ గా కూడా అనుకోలేదు. ఇక మీకు మీరుగా ఏదేదో ఊహించుకొని మీ అభిప్రాయాలని నా మీద రుద్దాలని చూస్తే మాత్రం ఐ కాంట్ బేర్ ఇట్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నన్ను ఇరిటేట్ చేస్తే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ చెప్పి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మేఘన. మేఘన నోట్లోంచి పోలీస్ కంప్లైంట్ అన్నప్పుడే బయటకు వచ్చిన విక్రమ్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ సీరియస్ గా అడుగుతూ ఉండగానే మేఘన అతన్ని ప్రేమించలేను అన్న మాట కన్నా కూడా తను మేఘని విక్రమ్ తో అలా తనంతట తానుగా ముద్దు పెట్టుకోవడం చూసిన ఆర్యన్ కి ఇంకా అక్కడ ఉండాలి అనిపించలేదు. ముఖ్యంగా మేఘ తనని జస్ట్ ఫ్రెండ్ గా కూడా అనుకోలేదు అన్న మాటలు తన మనసుని ఇంకా షూలల్లా పొడి చేస్తూ ఉంటే విక్రమ్ మాటని పట్టించుకోకుండా ఎటో శూన్యంలోకి చూస్తూ కన్నీళ్లతో అలా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆర్యన్. అప్పటికే అక్కడి నుండి మేఘన ముందే వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆర్యన్, ఆ తర్వాత నవీన్ కూడా వెళ్ళిపోవడంతో విక్రమ్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మేఘన ఆర్యన్ కన్నా ముందే క్యాంపస్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా వచ్చిన ఆటో ఎక్కి విక్రమ్ అడ్రస్ చెప్పి వెళ్ళిపోతే మేఘన వెళ్ళడం చూసిన విక్రమ్ తన కార్ తీసి మేఘన వెనకే స్పీడ్ గా వెళ్ళిపోయాడు. ఇక కాలేజ్ నుంచి బయటకు వచ్చిన ఆర్యన్ శూన్యంలోకి చూస్తూ నడుస్తూ వెళుతున్న ఆర్యన్ కి వెంటే పరుగులు పెడుతూ వచ్చాడు నవీన్ కూడా. కానీ అప్పటికే ఆర్యన్ ఆ క్యాంపస్ దాటి బయటకు వెళ్ళిపోవడం, నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆ క్యాంపస్ సిటీ అవుట్కట్స్ లో ఉండడం వల్ల అటువైపుగా వెళ్తున్న హెవీ లోడెడ్ గా ఉన్న లారీ స్పీడ్ గా వచ్చి ఆర్యన్ ని ఢీకొట్టడం, ఆర్యన్ ఒక బొమ్మల 10 అడుగుల ఎత్తుకు ఎగిరి అంత పైనుంచి ఒక్కసారిగా వచ్చి డివైడర్ మీద పడడం,
అతని తల కరెక్ట్ గా డివైడర్ మీదే పడి తల నుంచి రక్తం పారడం, ఆ రోడ్డంతా రక్తంతో తడవడం ఇవన్నీ నవీన్ చూస్తుండగానే క్షణాల్లోనే జరిగిపోయాయి. నవీన్ కళ్ళెదురుగానే జరుగుతున్న యాక్సిడెంట్ ని డైరెక్ట్ గా చూసి షాక్ తో అక్కడే నిలబడిపోతే, ఆర్యన్ తల డివైడర్ మీద పడ్డప్పుడు ఆర్యన్ తల నుండి ఉవ్వెత్తిన ఎగిసిపడిన రక్తం నవీన్ ఫేస్ మీద బిందువులుగా పడి అతని షాక్ లోంచి బయటకు వచ్చేలా చేసింది. మొహం మీద పడిన రక్తపు చుక్కలను చేత్తో తడిమి చేతికి అంటిన తడిని చూసిన నవీన్ అది రక్తం అని అర్థమవ్వగానే ఆర్యన్ అంటూ గట్టిగా అరుస్తూ ఆర్యన్ దగ్గరికి వచ్చేశాడు. రోడ్డు మీద రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్న ఆర్యని చూసేసరికి నవీన్ కి కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలిపోయాయి. ఒక్కసారిగా అతను పడిన దగ్గర కూలబడిపోయినట్టుగానే కూర్చుండి ఆర్యన్ తలను తన ఒడిలోకి తీసుకొని ఆర్యన్ ఆర్యన్ అంటూ అతని చెంపల మీద తడుతూ ఉంటే స్పృహ కోల్పోతున్న ఆర్యన్ బదులు ఇవ్వకపోగా అతను కళ్ళు కొద్ది కొద్దిగా మూతలు పడిపోతున్నాయి మెల్లిమెల్లిగా. ఆర్యన్ కళ్ళు తేలేస్తుండడం చూసిన నవీన్ కి ఇంకా భయం ఎక్కువైపోయి అతని చెంపలపై గట్టిగా కొడుతూ, రే ఆర్య, లేవరా, ప్లీజ్ కళ్ళు మూయొద్దురా అంటూ ఆర్యన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు నవీన్. అయినా ఆర్యన్లో చలనం లేకపోయేసరికి వెంటనే ఆర్యన్ తలని కిందకి దించి అక్కడి నుండి లేచి రోడ్డు మీద వచ్చి పోయే వెహికల్స్ ని లిఫ్ట్ కోసం ప్రయత్నించాడు. ఆ వెహికల్స్ వాళ్ళు యాక్సిడెంట్ చూసి తమకెందుకు వచ్చిన గొడవ అనుకుని ఆపకుండా వెళ్తుంటే, కొంతమంది మాత్రం ఆగి మరి 5 అడుగుల దూరం నుండి ఆ ప్లేస్ లో ఉన్న వ్యక్తుల్ని తమ ఫోన్లలో సెల్ఫీలుగా బంధించుకొని ఉంటున్నారే తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా దగ్గరికి రాలేదు. రోడ్డు మీద పిచ్చోడిలా అటు ఇటు తిరుగుతూ 2 నిమిషాలు ప్రయత్నించిన నవీన్ కి ఇక ఎవ్వరూ సాయానికి రారని అర్థం అవ్వడంతో వెంటనే ఆర్యన్ దగ్గరికి వెళ్లి 2 చేతులతో అతన్ని లిఫ్ట్ చేసి కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళ యూనివర్సిటీ హాస్పిటల్ కి పరుగు పెట్టాడు నవీన్. ఆర్యన్ ను ఎత్తుకొని హాస్పిటల్ కాంపౌండ్ లోకి పరిగెడుతూ వస్తున్న నవీన్ ని చూస్తున్న స్టూడెంట్స్ అందరూ నవీన్ చేతిలో ఉన్న ఆర్యన్ ని గుర్తుపట్టకపోయినా షర్టు మొత్తం రక్తంతో తడిచిన నవీన్ ను గుర్తించి ఆశ్చర్యపోతూనే దూరంగా జరుగుతూ అతనికి సైడ్ ఇచ్చారు. హాస్పిటల్లోకి అడుగుపెట్టిన నవీన్ డాక్టర్ అంటూ అరుస్తూ ఉంటే అతని చేతిలో రక్తసిక్తమై ఉన్న ఆర్యను చూసిన జూనియర్ డాక్టర్స్, నర్సులు అందరూ భయపడుతూ దూరం జరుగుతూ ఉన్నారు. డాక్టర్ అంటూ అరుస్తూ నవీన్ మాత్రం అక్కడే ఉన్న స్ట్రక్చర్ పై ఆర్యను పడుకోబెట్టి ఐసీయూ వైపు నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నవీన్ అరుపులకి డ్యూటీ డాక్టర్ రూమ్ లోంచి బయటకు రాగా రక్తంతో తడిచిపోయిన ఆర్యన్ మొహం చూసి అతనెవరో గుర్తించలేక పక్కనే ఉన్న నవీన్ ను చూసి, హే నవీన్, ఎవరితను, ఏమైంది, ఏదైనా యాక్సిడెంట్ నా అంటూ అడిగాడు ఆ డాక్టర్. నవీన్ తల తిప్పి డాక్టర్ ని చూస్తూ వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ, సార్, వాడు వాడు మన ఆర్యన్ సార్ అన్నాడు వణుకుతున్న గొంతుతో. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి రావణ్, ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. ఇంకా 1 మోర్ అప్డేట్ అంతే. దాని తర్వాత నుండి విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.